దక్షిణ భారతీయులకి మల్లెపూలంటే ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ప్రతి పండగ, వేడుక, రోజువారీ జీవితంలోనూ మహిళలు జుట్టులో మల్లెపూలు ధరించడం ఆనవాయితీ. కానీ ఈ సాంప్రదాయ అలవాటు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సమస్యగా మారింది. మలయాళ నటి నవ్యా నాయర్ తాజాగా దీనికి ఉదాహరణ అయ్యారు. మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె దగ్గర 15 సెంటీమీటర్ల పొడవు గల మల్లె గజ్రా ఉన్నందుకు అధికారులు 1.14 లక్షల జరిమానా వేశారు. నవ్య ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘం నిర్వహించిన ఓణం వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. బయలుదేరే ముందు ఆమె తండ్రి మల్లెపూలు కొనిచ్చి కొచ్చి నుంచి సింగపూర్ వరకు ఒక భాగం వాడుకో, మిగతావి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో అని ఇచ్చారు. ఇదే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ లో ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. నేను చేసింది చట్టానికి విరుద్ధమని అక్కడే తెలిసింది. అనుకోకుండా చేసిన తప్పే అని అధికారులు చెప్పారు. జరిమానా 28 రోజుల్లో చెల్లించాల్సిందే అని వారన్నారు అని నవ్య వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం పువ్వులు, పండ్లు, విత్తనాలు, మొక్కల వేర్లు వంటి వాటిని బయట నుంచి దేశంలోకి తీసుకెళ్లరాదు. అవి స్థానిక పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉందని భావిస్తారు. అందుకే చిన్న గజ్రా ఉన్న జరిమానా తప్పదని అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక జరిమానా ఆమెను షాక్ గురి చేసిన ఓణం ఉత్సాహం మాత్రం తగ్గలేదు. మెల్బోర్న్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు. ఆకాశంలోనే నా మొదటి తిరువోణం జరుపుకున్నా అంటూ సోషల్ మీడియాలో రీల్ కూడా పోస్ట్ చేశారు. నవ్యా నాయర్ 2001లో ఇష్టం సినిమాతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత నందనం, కళ్యాణ్ రామన్, ఇక మజతుల్లిక్కులుక్కుం, వెల్లితీరా వంటి అనేక హిట్ చిత్రాలతో మలయాళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 2 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. తమిళం, కన్నడలోనూ నటించి మంచి పేరు పొందారు.